కంటోన్మెంట్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్ విజయం సాధించారు. బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే లాస్య నందిత మరణంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే. తాజా పార్లమెంట్ ఎన్నికలతో పాటు ఈ స్థానానికి ఈసీ బైపోల్ ఎన్నికల షెడ్యూల్ ఇచ్చింది. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున లాస్య నందిత సోదరి నివేదిత బరిలో నిలిచారు. కాంగ్రెస్ తరపున శ్రీ గణేష్ పోటీ చేసి 13,000కు పైగా ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఈ విజయం ఫలితంగా అసెంబ్లీ కాంగ్రెస్ బలంగా సొంతంగానే 65కి చేరింది. బీఆర్ఎస్ బలం 38కి పడిపోయింది. గతేడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కంటోన్మెంట్ నుంచి బీఆర్ఎస్ తరపున లాస్య నందిత విజయం సాధించారు. బీజేపీ తరపున పోటీ చేసిన శ్రీ గణేష్ కు 41,000 ఓట్లు రాగా నందితకు 59,000 వచ్చాయి. ఈ ఎన్నికల్లో 17,169 ఓట్ల తేడాతో నందిత విజయం సాధించారు. ఇక కాంగ్రెస్ తరపున గద్దర్ కుమార్తె వెన్నెల పోటీ చేయగా 20,825 ఓట్లు పొందగా 3వ స్థానంలో నిలిచారు. అయితే ఈసారి వెన్నెలకు కాకుండా బీజేపీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన శ్రీ గణేష్ కు అవకాశం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. కంటోన్మెంట్ సెగ్మెంట్ బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానం. గతంలో ఎమ్మెల్యేగా ఉన్న సాయన్న అనారోగ్యంతో మృతి చెందడంతో ఆమె కుమార్తె లాస్య నందితకు బీఆర్ఎస్ పార్టీ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ కేటాయించగా ఆమె గెలుపొందారు. దురదృష్టవశాత్తు రోడ్డు ప్రమాదంలో ఆమె మరణించడంతో కంటోన్మెంట్ ఉప ఎన్నిక అనివార్యమైంది. మరోసారి సాయన్న కుటుంబానికి కేసీఆర్ టికెట్ ఇచ్చారు. ఆ పార్టీ అభ్యర్థిగా నివేదితను ఖరారు చేశారు. మే 13న ఈ స్థానానికి పోలింగ్ జరిగింది. జూన్ 4న ఫలితాలు వెలువడ్డాయి. ఈ ఫలితాల్లో కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్ గెలుపొందారు. దీంతో శాసనసభలో కాంగ్రెస్ బలం పెరిగింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.